Welcome to 30/60 with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. ఉల్లి రైతులు నిలువున దోచుకుంటున్న వ్యాపారి కర్నూలు మార్కెట్ యార్డుకు కలెక్టర్ విజిట్ తో మారిన సీన్. ఇండియన్ ఆర్మీకి చిన్నజీఆర్ 10 లక్షల విరాళం. సైన్యానికి అన్ని మతాలు అండగా ఉండాలన్న స్వామీజీ. సరిహద్దులో భారీగా పాక్ సైన్యం కాల్పులు. జనావాసాలు లక్ష్యంగా మోర్టార్ల ప్రయోగం. మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ఈయూతో జల సహకార ఒప్పందానికి ఆమోదం. కొత్త కుర్రాళ్ల కోసం వెతుకుతున్నా టీమిండియాకు తిరుగులేదన్నాడు చీఫ్ సెలెక్టర్. ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ విజువల్స్ ను విడుదల చేయాలా వద్దా అన్న దానిపై ఇందులో చర్చించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, భద్రతా విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి ఆపరేషన్ కు సంబంధించిన విజువల్స్ ను రిలీజ్ చేయడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటాయా అనే కోణంలో చర్చించారు. సర్జికల్ దాడుల విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. పాక్ పై భారత సైన్యం చేసిన దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. సరిహద్దులో సర్జికల్ ఆపరేషన్ చేసినట్లు సాక్షాత్తు ఆర్మీ చీఫ్ చెప్పాక అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు వెంకయ్యనాయుడు. And also op also is very clear. So that being the case, I don't think any Indian citizen has got any doubt and anybody is doubting the credentials and the commitment of our Indian Army. The Indian Army has done a commendable job. The entire country is happy about it and the entire world has also acknowledged it. Nobody in the world is raising any doubt. Only Pakistan is saying something because they have to say something. They are not in a position to have even funeral or last rites of their own citizens. उनको दहन संस्कार करने के लिए भी वो लोग तैयार नहीं है. ऐसा संस्कृति है उनका. दूसरा, जैसा मैंने कल कहा, जो अंग्रेजी में कहावत है, पाकिस्तान इज लाइक ए thief keeping quiet after bitten by a scorpio. That is the situation of Pakistan. इसलिए इसके बारे में देश में चर्चा करना ये आर्मी का अपमान करना होगा. कारण क्या है, ये वक्तव्य वेंकैया नायडू ने नहीं दिया, नहीं तो मनोहर पर्रिकर ने नहीं दिया. ये वक्तव्य डायरेक्टर जनरल मिलिट्री ऑपरेशंस खुद मिलिट्री ने स्पष्ट रूप में पूरा डिटेल देश के सामने बताया और साथ ही साथ सर्वदलीय बैठक बुला के वो सबसे भी शेयर किया. और इसके ज्यादा शेयर करना देश के हित में है क्या, सोचना चाहिए. భారత్ జరిపిన మెరుపు దాడులపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపంకు వ్యతిరేకంగా ముంబైలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. कल जो धक्कादायक बयान संजय निरुपम जी ने दिया है हमारी भारतीय सेना को लेकर, उस बात का निषेध करने के लिए बड़े पैमाने पे उत्तर मुंबई भाजपा परिवार यहाँ पर पधारा है. हम विरोध इसलिए कर रहे हैं, हम संजय निरुपम और कांग्रेस पार्टी को पूछना चाहते हैं कि उनका दिल किसके लिए धड़कता है, पाकिस्तानी आतंकवादियों के लिए या हमारे देश के जो जवान शहीद हुए उनके लिए. అయితే ఆర్మీపై తమకు ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మెరుపు దాడి విషయంలో అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయని, అందువల్లే వాటిపైనే స్పష్టత కోరుతున్నామని మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు. The army institutionally says that they have conducted an operation. They have conducted an operation along the LOC. That ends the matter. It's a question of narrative dominance, discourse dominance. And therefore, if you come out with your narrative
3 months or 6 months or 9 months down the line, you've already lost the perception battle. That is the issue at hand. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్ ర్యాకెట్ కేసులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నాందేడ్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుండి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ సైంటిస్ట్ వెంకటరమణతో కలిసి డ్రగ్ రాకెట్ నడుపుతున్నాడని చెబుతున్నారు అధికారులు. డ్రగ్ రాకెట్ లో వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిది కీలక పాత్రగా తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా జాయిన్ అయిన రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నాడు. ప్రతి 3 నెలలకోసారి హైదరాబాద్ వచ్చి డ్రగ్ తయారీని పరిశీలిస్తున్నాడు. డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో హైదరాబాద్ నుంచి పారిపోతుండగా నాందేడ్లో రాజశేఖర్ రెడ్డిని ఎన్ఎస్బి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర డ్రగ్ తయారీకి సంబంధించిన ఫార్ములా దొరికినట్టు ఎన్సీబీ పోలీసులు తెలిపారు. వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ రెడ్డిని ఎలా అదుపులోకి తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డికి ఈ కేసుతో ఎంతవరకు సంబంధం ఉంది? డ్రగ్ రాకెట్ లో కీలక నిందితుడైన వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని కొద్దిసేపు క్రితమే ఎన్సీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచడం జరిగింది. మొత్తం 15 రోజుల పాటు రిమాండ్ తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఒక రిమాండ్ డైరీలో స్పష్టమైన ఆ విషయాలను కూడా అన్నిటి కూడా ఎన్సీబీ నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్పష్టంగా అన్ని వివరాలతో కూడిన రిమాండ్ డైరీని కూడా కోర్టు సమర్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ డ్రగ్ రాకెట్ లో వెంకటరమణ సైంటిస్ట్ వెంకటరమణతో పాటుగా ఈ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి పెద్ద మొత్తంలో డ్రగ్ రాకెట్ నడిపారని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఈ డ్రగ్ రాకెట్ లో కీలకంగా ఉన్న వెంకటరమణ సైంటిస్ట్ తర్వాత ఈ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి గత కొన్నేళ్లుగా ఈ డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ లోని బొల్లారంలో తయారు చేసిన డ్రగ్ ని విదేశాలకు వింగ్ కమాండర్ స్వయంగా సరఫరా చేస్తున్నట్టు తగ్గించేస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అంటే ప్రధానంగా మరోవైపు చూసినట్లయితే సైంటిస్ట్ వెంకటరమణ ఈ బొల్లారంలో ఒక ఫ్యాక్టరీని లీజ్ తీసుకొని అందులో ఈ డ్రగ్ ను తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఢిల్లీలో ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్న ఈ రాజశేఖర్ రెడ్డి వింగ్ కమాండర్ ప్రతి 3 నెలలకు ఒకసారి హైదరాబాద్ వచ్చి డ్రగ్ తయారీని పూర్తిగా పర్యవేక్షించి తర్వాత వెళ్ళిపోవడం, తర్వాత ఎవరికి ఏ విధంగా ఎలా ఎక్కడి నుంచి విదేశాలకు దీన్ని పంపించాలన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చి వెంకటరమణకు వెళ్ళిపోయేవాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక రిమైండ్ రిపోర్ట్ ను కూడా అటు అధికారులు సమర్పించారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు చూసినట్లయితే ఇంకా మరికొంతమంది ఒక 4 అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికీ ఒక సమాచారం వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ పాత్ర తేదిన తర్వాత ఒకవేళ అవసరమైన పక్షంలో ఆ 4 అధికారులను కూడా అరెస్ట్ చేస్తామని ఏ అధికారులు ఏ డిపార్ట్మెంట్? ఈ 4 అధికారులు కూడా అయితే ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఈ 4 అధికారులు అని చెప్తారు. వీళ్ళు కూడా హైదరాబాద్ బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పనిచేస్తున్న 4 ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు అని చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఎయిర్పోర్ట్ అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఎయిర్పోర్ట్ అధికారుల పాత్ర ఉండవచ్చు అని ఒక అనుమానం ఒక వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ దశలో కూడా విచారణ చేస్తున్నామని చెప్పి బిజినెస్ డైరెక్టర్ సిన్హా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.